హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను. ఈరోజు సండే స్పెషల్ మటన్ తలకాయ కర్రీ ప్రిపేర్ చేస్తాం. ఇలా ఒక పొట్టేల తల మా ఆయన తీసుకున్నారు 500 రూపీస్ ఇచ్చి. అక్కడ దగ్గరనే ఇలా 150 ఇచ్చి తల క్లీన్ చేయించుకొచ్చారు. వాళ్ళే అంతా పీసెస్ ఇలా కట్ చేసి ఇచ్చారు. చూడండి, బ్రెయిన్ పీసెస్. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కేజీ తల మాంసం తెచ్చారు. దీనికి నేను సరిపడా ఆయిల్ వేసాను. ఇప్పుడు కొంచెం కస్తూరి మేతి వేసుకుందాం. కస్తూరి మేతి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇట్లా ఒక స్పూన్ కస్తూరి మేతి వేసాను. ఇప్పుడు హాఫ్ ఆనియన్ వేస్తాము. ఆనియన్ ఫ్రై అయింది. టమాటా వేసి ఫ్రై చేసుకుందాం. టమోటా ఆనియన్ ఫ్రై అయింది. ఇప్పుడు పుదీనా వేసుకుందాము. ఇందులో కరివేపాకు వేసి ఫ్రై చేస్తాము. ఫ్రై అయింది. ఇలా ఒక తల తీసుకొచ్చినారు. కేజీ ఉండింది. ఇది క్లీన్ చేపించి తీసుకొచ్చారు. ఇప్పుడు దీన్ని వేసి బాగా ఫ్రై చేసుకున్నాం. బ్రెయిన్ ఇప్పుడే వేయకూడదు. బ్రెయిన్ని బాగా ఉడికేటప్పుడు మళ్ళీ వేయాల. ఇది కేజీ మటన్ కదా, దీనికి కొంచెం పసుపు, ఉప్పు వేసుకుంటే పీసెస్కి బాగా పడుతుంది. వేసి కలిపెట్టుకున్నాం. కలిపెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిస్తాము. పీసెస్ అంతా పట్టేటట్లు. మటన్ చాలా మంచిది హెల్త్కు. బోన్స్ ఉంటాయి, తింటే కూడా చాలా హెల్త్ చాలా మంచిది. ఇది పొట్టేలు తల. మనకి ఇక్కడ బాగా దొరుకుతాయి. ఆవులలో కూడా పొట్టేలు జాతరలో కోసినట్లు కోసి అమ్ముతూ ఉంటారు మనకి ఇక్కడ. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాము. ఇదంతా పీసెస్ పట్టేటట్లు. ఇది బ్రెయిన్ తర్వాత వేస్తాం మసాలా ఉడికేటప్పుడు. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాము. మూత పెట్టి ఉడకనిద్దాము. ఇప్పుడు మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మటన్ తలకాయ కూర మసాలాకు ఏమేమి వేసుకున్నామంటే, ఇలా నేను ఒక ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నాను. కేజీ మటన్ కాబట్టి ఒక 5 లవంగాలు, కొంచెం చెక్క, కొంచెం మిరియాలు, కొంచెం కొబ్బరి, కొత్తిమీర కాడలు వేసి గ్రైండ్ చేసుకున్నాం. కొంచెం పప్పులు కూడా వేస్తాము. ఈ పప్పులు వేయడం వల్ల సాంబార్ గట్టిగా ఉంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కేజీ మటన్ కాబట్టి మనకు దానికి తగ్గట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. నేను ఆల్రెడీ అల్లం తెల్లగడ్డ వేరువేరుగా ఒలిచి వేసుకోవచ్చు, కానీ నేను ఆల్రెడీ చేసి పెట్టాను కాబట్టి మసాలా కేజీ మటన్కి తగ్గట్లుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియో ఒకటి పెట్టాను, అది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చూడండి. ఇప్పుడు వీటన్నింటినీ కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకుందాం. కొంచెం గసగసాలు వేసుకుందాం. గసగసాలు ఎందుకంటే టేస్ట్ వస్తుంది, ప్లస్ థిక్నెస్ ఉంటుంది, కర్రీ బాగా వస్తుంది. అందుకే కొంచెం గసగసాలు వేసుకుందాం. ఇది కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకుందాం. స్మూత్ మసాలా గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు అర్ధ టమాటా కర్రీలో వేసాం కదా, ఈ అర్ధ టమాటాను వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇందులోనే ధనియాల పొడి, కారం పొడి ఇవంతా వేసి గ్రైండ్ చేసుకుందాం. కేజీ మటన్ కాబట్టి నేను 1 స్పూన్ వేస్తున్నాను. ఇన్కేస్ తక్కువ అనిపిస్తే మళ్ళీ అయినా వేసుకోవచ్చు. కారం ఇది ఎక్కువ ఉంది కాబట్టి నేను ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. ఇన్కేస్ తక్కువ అనిపిస్తే మళ్ళీ అయినా వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు కూడా వేస్తాను. పీసెస్కి వేసాను అక్కడ, బట్ మసాలాలో కొంచెం వేయడం వల్ల మసాలా పడుతుంది. ఇప్పుడు దీన్ని స్మూత్ పేస్ట్ గ్రైండ్ చేసుకుందాం. అంతే, మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము కర్రీ పీసెస్ వేసాం కదా, ఉడుకుతుందేమో చూద్దాం. ఉడుకుతూ ఉన్నాయి, చూడండి. వాటర్ కూడా వచ్చింది వీటిలో నుంచి. ఇప్పుడు మసాలా వేసి ఒక 5 మినిట్స్ పీసెస్ పట్టేలా చేసుకున్నాం. మసాలా ఇలా గ్రైండ్ చేసుకున్నాము. పీసెస్ చాలా పెద్దవి పంపించారు, అందుకే కలపడానికి ఇబ్బందిగా ఉంది. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనిస్తాం మసాలా పట్టేటట్లు. ఇప్పుడు పీసెస్ పట్టింది. ఇప్పుడు మనము
మసాలా కొట్టున్నాం కదా, ఆ జార్లో కొంచెం వాటర్ ఇలా తీసుకొని వేసుకొని ఏమన్నా తక్కువ ఉంటే చూసి వేసుకుందాం. కలుపుకుందాం. వాటర్ వేసాం కదా, అయిపోయింది ఉప్పు కారము. ఈ బ్రెయిన్ని ఇప్పుడు వేద్దాము. ఇప్పుడు విజిల్ పెడతాను కాబట్టి ముందే వేయకూడదు, ఇది చెదిరిపోతుంది. ఇప్పుడు అంతా మసాలా అంతా వేసేసాం కదా, ఇప్పుడు ఈ బ్రెయిన్ని ఈ ప్లేస్లో పెట్టేసేసి కుక్కర్ పెట్టేస్తాం విజిల్. చూడండి, ఇప్పుడు 6 విజిల్స్ పెడతాం. ఇది ముదిరింది కాబట్టి ఒకటి హై ఫ్లేమ్లో, మిగతావి లో ఫ్లేమ్లో పెడతాము. 5 వాటర్ కూడా సరిపోతుంది. ఇప్పుడు తీసేసేసి విజిల్స్ పెట్టేస్తాం. ఒకటి హై 5 లో, తర్వాత చూద్దాం ఎలా వచ్చిందో తలకాయ కూర కర్రీ. మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర గార్నిష్కి వేసేసి దించేసుకుందాం. ఇక్కడ బ్రెయిన్ వేసాం కదా, అది అలానే ఉంది చూడండి. అంతే, తలకాయ కూర ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నంలోకి తిందాం ఎలా ఉంటుందో. చూడండి, మటన్ కర్రీ అన్నంలోకి బాగుంటుంది. అన్నంలో ఇలా కలుపుకొని నేను మిక్స్ చేసుకుంటాను. సైడ్ డిష్గా కూడా కీరా, క్యారెట్, ఆనియన్, లెమన్ కావాలంటే పెట్టుకోవచ్చు. నేను కీరా, క్యారెట్ పెట్టుకొని తింటున్నాను. స్పైసీ ఎగుట అనిపించినప్పుడు ఇవి కొంచెం తింటే నార్మల్ ఉంటుంది. మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.